లక్ష్మి వేడి నీళ్ళు బకెట్లోకి తోడుతూ ఉంటే అప్పుడే జాను కూడా అక్కడికి వస్తూ ఉంటుంది. ఎక్కడికి జాను అని వివేక్ అడగడంతో, ఈ ఇంట్లో ఈ వేడి నీళ్ళలో కూడా మనకు వాటా ఉంది ఏంటి, వాళ్ళు మాత్రమే వేడి నీళ్ళు తోడుకుంటారా ఏంటి అని జాను కోపంగా వేడి నీళ్ళు తోడుకుంటూ ఉంటుంది. అది చూసి లక్ష్మి నవ్వుకుంటూ ఉంటుంది. అయితే వేడి నీళ్ళు తోడుతున్న జానుకి సడన్గా చేయి కాలుతుంది. అలా చేయి కాలిపోవడంతో అమ్మ అని గట్టిగా అరుస్తూ ఉంటే లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి, అయ్యో ఏంటి జాను ఇలా చేయి కాల్చుకున్నావు, కొంచెం చూసుకోవాలి కదా, జాగ్రత్తగా ఉండాలి కదా అని, చూడు ఎలా ఎర్రగా అయిపోయిందో, ఉండు వెన్న తీసుకొస్తాను అని లక్ష్మి పరుగులు పెడుతూ బాధపడుతూ లోపలికి వెళ్తూ ఉంటుంది. అప్పుడు మిత్ర అక్కతో పోటీ పడటం కాదు జాను, అక్క ప్రేమని అర్థం చేసుకో. మీ మధ్య వాటాలని సరిచేసేది వీలునామా కాదు, ఒకరి మీద ఒకరికి ఉన్న ప్రేమ మాత్రమే. నీకు చిన్న దెబ్బ తగలగానే నన్ను వదిలేసి మీ అక్క ఎలా పరిగెత్తుకుంటూ నీ దగ్గరికి వచ్చిందో చూసావా, ఇది వీలునామాలో రాసి ఉంటుందా జాను అని మిత్ర చెప్తాడు. అవును జాను, కనిపించే వీలునామాలో ఏమీ ఉండదు, ఒకరిపై ఒకరికి ఉన్న ప్రేమ మాత్రమే అందరికీ కనిపిస్తుంది. వదినకి నీపై ఉన్నది అక్క ప్రేమ కాదు, అమ్మ ప్రేమ అని వివేక్ చెప్తూ ఉంటే జాను కొంచెం రియలైజ్ అయినట్లు కనిపిస్తూ ఉంటుంది. అప్పుడే లక్ష్మి పరిగెత్తుకుంటూ వచ్చి జాను చేతికి వెన్నరాస్తూ ఉంటుంది. దూరం నుంచి దేవయాని మనీషా ఇదంతా చూస్తూ ఉంటారు. పొద్దున్నే ఈ దరిద్రం ఏంటంటే ఇప్పుడు జానుని వీళ్ళిద్దరూ మార్చేసేలా ఉన్నారే అని మనీషా అంటే, అలా జరిగితే చాలా ప్రాబ్లం మనీషా, మనం ఏదో ఒకటి చేద్దాంలే అని దేవయాని అంటుంది. తర్వాత జాను గదిలోకి వచ్చి చేతికైన గాయాన్ని చూసుకుంటూ మిత్ర వివేక్ చెప్పిన మాటల్ని గుర్తు చేసుకుంటూ ఉంటుంది. అప్పుడే దేవయాని మనీషా జాను దగ్గరికి వస్తూ ఉంటారు. ఆలోచిస్తున్న జానుని చూసేసి, ఏంటి ఇది మరీ సెంటిమెంటల్గా ఫూల్గా తయారైపోయింది, ఆ గాయాన్నే చూసుకుంటూ మనసు మార్చేసుకుంటుందా ఏంటి అని దేవయాని అంటే, మనం ఉన్నాం కదా అంటే మనసు చెడగొట్టడానికి, పదండని మనీషా అంటుంది. ఏంటి జాను ఇలా ఎలా కాల్ చేసుకున్నావు, చూసుకోవాలి కదా జాను అని దేవయాని అంటే, సిటీ నుంచి ఈ పల్లెటూరికి వచ్చిన తర్వాత జాను మనసు మారిపోయిందిలేండి ఆంటీ, సిటీలో జరిగిన అవమానాలు అన్నీ కూడా మర్చిపోయి అక్కపై ప్రేమ చూపిస్తోంది అని మనీషా అంటుంది. అవును జాను, ఆ ముసలాయన చెప్పిన ఆ చిన్నప్పటి మెమరీస్ని, తర్వాత లక్ష్మి నిన్న ముద్దలు పెడితే నువ్వు తినటం, నీ చేతనే లక్ష్మి భోగి మంటలు వెలిగించటం, ఇప్పుడు నీ చేతికి వెన్న రాయటం, ఇవన్నీ చూసి నువ్వు మనసు మార్చేసుకున్నావా అని దేవయాని అడుగుతూ ఉంటుంది. జానుని చూస్తుంటే మీకు అర్థం కావటం లేదా అంటే, జాను పూర్తిగా లక్ష్మీ ట్రాప్లో పడిపోయింది, మళ్ళీ మీరు మన పట్ల బానిస బతుకు బతకాల్సిందే అని మనీషా అంటే, అవునా జాను, నువ్వు అసలు ఈ ఊరికి వచ్చింది పొలం రాయించుకోవటానికి తీసుకోవటానికి కదా, ఇప్పుడు ఆ పొలం ఏమీ నీకు అవసరం లేదా అని దేవయాని అంటుంది. అంతే కదా ఆంటీ అని మనీషా అంటే, అవునా జాను, మళ్ళీ మనం బానిస బతుకు బ్రతకాల్సిందేనా, ఇక మనకు ఇస్తామన్న ఆ ఫ్యాక్టరీ కూడా మనకి ఇవ్వరు జాను, అలాగంటే మనం మళ్ళీ నువ్వు వంట చేసుకుంటూ నేనేమో వాళ్ళ మోచేతి నీళ్ళు తాగుతూ బ్రతకడమేనా మన బ్రతుకు, ఇక అంతేనా అని దేవయాని అంటూ ఉంటుంది. అంతే కదా ఆంటీ అని మనీషా మళ్ళీ జరిగిన సంఘటనలన్నింటిని కూడా జానుకి చెప్తూ రెచ్చగొడుతూ ఉంటుంది. లేదు, నేను ఇక్కడికి వచ్చింది ఆస్తి తీసుకోవటానికే, నా పొలం నాకు దక్కుతుంది అని జాను అంటుంది. కానీ లక్ష్మి నీపై ఇంత ప్రేమని చూపిస్తుంటే నువ్వు ఎలా అడగగలవు జాను అని మనీషా దేవయాని నిలదీస్తూ ఉంటారు. అలా ప్రేమ చూపిస్తున్నప్పుడు జాను కూడా అడగలేదు కదా ఆంటీ, అలాంటప్పుడు లాయర్ని పిలిపించి లాజిక్గా అడిగేయాలి అని మనీషా అంటుంది. అవునత్తయ్య, నేనేమి మనసు మార్చుకోలేదు, నాకు రావాల్సిన వాటా నాకు వచ్చి తీరాల్సిందే, నేను మామూలుగా అడిగితే ఇవ్వలేదు కాబట్టి లాయర్ని పిలిపించి అడిగిస్తాను, అప్పుడు నా వాటా నాకు వస్తుంది, నేను ఇప్పుడే ఆ పనిలో ఉంటాను అని జాను వెళ్తుంది. అబ్బా, మనం అనుకున్నది సాధించేస్తున్నాం అని దేవయాని మనీషా ఇద్దరు ఒకరికొకరు హైఫై ఇచ్చుకుంటూ ఉంటారు. తర్వాత లక్ష్మి పరధ్యానంగా ఐరన్ చేస్తూ ఐరన్ బాక్స్ని డ్రెస్పై అలాగే పెట్టేసి ఆలోచనలో పడుతుంది. అప్పుడే మిత్ర అక్కడికి వచ్చి కాలిపోతున్న డ్రెస్ని చూసేసి లక్ష్మి అంటూ పరిగెత్తుకుంటూ లక్ష్మి దగ్గరికి వచ్చి, ఏంటి లక్ష్మి, కాస్త ఉండి ఉంటే ఈ డ్రెస్ మొత్తం కాలిపోయి ఇదిగో ఈ బెడ్ కూడా మొత్తం అంటుకొని ఉండేది, ఇంత పెద్ద ప్రమాదం తప్పింది, ఇంకా ఉదయం జాను చేయి కాల్చుకోవటం గురించే నువ్వు ఆలోచిస్తున్నావా, మరి ఇంత పరధ్యానంగా ఉంటే ఎలా లక్ష్మి అని మిత్ర అరుస్తూ ఉంటాడు. అది కాదండి, ఏ ప్రస్తావన వచ్చినా కూడా జాను ఆస్తి గురించే మాట్లాడుతుంది, వివేక్కి ఇస్తామన్న ఫ్యాక్టరీని, తర్వాత తనకు రావాల్సిన వాటా పొలం గురించే మాట్లాడుతూ ఉంది కదా, మనం ఇవ్వటం లేదని జాను కొంచెం ఎక్కువగా ఫీల్ అవుతూ ఉందండి, అందుకే నేను ఒక నిర్ణయానికి వచ్చాను అని లక్ష్మి అంటుంది. ఏంటి, జాను ఆస్తిని తనకు పంచి ఇవ్వాలని నిర్ణయించుకున్నావు అంతే కదా అని మిత్ర అంటాడు. నేను ఇలాంటి నిర్ణయం తీసుకున్నానని ముందే మీకు ఎలా తెలుసండి అని లక్ష్మి అంటుంది. నీకు పంచి ఇవ్వటమే కానీ తీసుకోవటం తెలియదు కదా లక్ష్మి, మరి నువ్వు ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటావే కానీ ఇక వేరే ఎలాంటి నిర్ణయాలు తీసుకోవని నాకు బాగా తెలుసు, అందుకే నీకంటే ముందుగా నేనే ఒక నిర్ణయాన్ని తీసుకున్నాను,
నీకు చెప్పకుండా దానిని అమలు కూడా చేస్తున్నాను అని మిత్ర అంటాడు. అప్పుడే జాను అక్కని ఎలా ఆస్తి అడగాలి అని ఆలోచిస్తూ ఉంటే దేవయాని మనీష మళ్ళీ జాను దగ్గరికి వచ్చి, ఏంటి మీ అక్కని ఎలా అడగాలని ఇంకా ఆలోచిస్తున్నావా, వెళ్ళి స్ట్రైట్గా అడిగేసే, ఇంకేమీ ఆలోచించకు అని మనీష చెప్తూ ఉంటుంది. అవును, స్ట్రైట్గా అడిగేసే, మామూలుగా అడిగితే ఇచ్చే రకం కాదు లక్ష్మి అని దేవయాని అంటుంది. లక్ష్మి, నేను నీకు చెప్పకుండా లాయర్ని పిలిపిస్తున్నాను అని మిత్ర చెప్తాడు. ఏంటండి, ఆస్తి పంచి ఇవ్వటానికే కదా అని లక్ష్మి అనడంతో, అవును లక్ష్మి, కానీ ఇందులో నా స్వార్థం కూడా ఉంది అని మిత్ర అంటే, ఏంటండి ఆ స్వార్థం అని లక్ష్మి ప్రశ్నిస్తూ ఉంటుంది. మీ అక్క చెల్లెలని కలపటమే నా స్వార్థం అని మిత్ర మనసులో అనుకుంటూ, అన్నీ బయటికి చెప్పరమ్మా, కొన్ని ఇంటర్నల్గా సెట్ చేసుకుంటాం అని మిత్ర చెప్తూ ఉంటాడు. నేనేమో మీకు అన్నీ చెప్పాలి, మీరేమో నాకు చెప్పకుండా దాస్తారా అని లక్ష్మి అంటే, నువ్వు అన్నీ చెప్తావు, నేను కొన్ని దాస్తుంటాను అంతే అని మిత్ర అంటాడు. మీరు ఎంత దాచినా నన్ను జానుని కలపటం కోసమే ఇవన్నీ చేస్తున్నారని మీ ఉద్దేశం కూడా అదేనని నాకు అర్థమైందిలేండి అని లక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది. అప్పుడే జాను మిత్ర లక్ష్మి దగ్గరికి వచ్చి, అక్క నీతో ఒక విషయం మాట్లాడాలి అని అడగడంతో, ఏంటి జాను అని లక్ష్మి అడుగుతూ ఉంటే అప్పుడే హార్న్ సౌండ్ వినిపిస్తుంది. అదిగో తను వచ్చినట్లున్నారు అని మిత్ర చెప్తూ ఉంటే, సరే జాను తర్వాత మాట్లాడుకుందాం అని లక్ష్మి అంటుంది. లేదక్క, ఇప్పుడే మాట్లాడాలి అని జాను అంటే, ఇప్పుడు ఒక ముఖ్యమైన ఇంపార్టెంట్ పని ఉంది జాను, తర్వాత మాట్లాడుకుందాంలే అని లక్ష్మి మిత్ర ఇద్దరూ వెళ్తారు. జాను బాధగా మనీషా దేవయాని దగ్గరికి రావడంతో, చూసావా జాను, నువ్వు ఆస్తి గురించే అడుగుతావని నైస్గా మీ అక్క నిన్ను సైడ్ చేసి ఎలా వెళ్ళిపోయిందో అని మనీషా అంటే, ఇంకా నువ్వు లేట్ చేయకు జాను అని దేవయాని అంటుంది. ఇక నేను లేట్ చేయనత్తయ్య, లాయర్ని డైరెక్ట్గా ఇంటికే పిలిపిస్తాను అని జాను చెప్తుంది. మిత్ర లాయర్ దగ్గరికి వచ్చి, తను నా వైఫ్ లక్ష్మి, రండి లాయర్ గారు అని మిత్ర లక్ష్మి ఇద్దరు లాయర్ని హార్లో కూర్చోబెడతారు. అదేంటి జాను, నువ్వు ఫోన్ చేయకముందే లాయర్ వచ్చేసాడే అని దేవయాని అంటే, నువ్వు కానీ పిలిపించావా మనీషా అని జాను అంటుంది. లేదు, తను మిత్రకు తెలిసిన లాయర్ అని మనీష చెప్తుంది. అదేంటమ్మా, లాయర్ ఎందుకు వచ్చాడు అని తాతయ్య అడుగుతూ ఉంటే, ఆస్తి పంపకాలు జరపటానికి అని లక్ష్మి చెప్తుంది. ఎవరి ఆస్తి వదినా అని వివేక్ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటే, మన ఆస్తి కాదురా, ఈ అక్క చెల్లెళ్ళ ఆస్తి అని మిత్ర చెప్తాడు. వెతకబోయిన తీగ కాలికి తగిలినట్లు ఈ లక్ష్మినే లాయర్ని పిలిపించిందా ఆంటీ అని మనీష అంటే, మనకు లాయర్ ఖర్చులు కూడా తగ్గిపోయాయిలే అని దేవయాని అంటుంది. పండగ మనమందరం సంతోషంగా ఉందామని వస్తే ఇప్పుడు ఈ ఆస్తి పంపకాలు ఏంటి వదినా అని వివేక్ అంటాడు. పండగ అంటే అందరూ సంతోషంగా ఉండాలి కదా, ఎవరి ఆస్తి వాళ్ళకి పనిచేస్తే అప్పుడు జాను కూడా చాలా సంతోషంగా ఉంటుంది కదరా వివేక్ అని మిత్ర అంటాడు. కానీ అప్పుడు ఆ పొలం ముక్కలైపోతుంది కదా వదిన అని వివేక్ అనడంతో, పర్వాలేదు వివేక్, ఆస్తులు పంచుకొని పొలం ముక్కలైపోయినా పర్వాలేదు, మనసు ముక్కలు చేసుకొని ఒకరికొకరు దూరం అయిపోయే దానికంటే ఇలా పొలం ముక్కలవ్వటమే మేలు కదా అని లక్ష్మి అంటుంది. ఇప్పటికైనా చాలా మంచి నిర్ణయం తీసుకున్నావు లక్ష్మి అని మనీషా అంటే, ఎప్పుడు ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలో అప్పుడే తీసుకుంటూ ఉంటారులే మనీషా, నీకు తెలీదు అని మిత్ర అంటాడు. తాతయ్య, మీకు చెప్పకుండా ఇలా చేస్తున్నందుకు నన్ను క్షమించండి తాతయ్య, బాధపడకండి అని లక్ష్మి చెప్తుంటే, నేను అందుకోసం బాధపడటం లేదమ్మా, నీ మనసు ఎంతలా బాధపడి ఉంటే నువ్వు ఇలాంటి నిర్ణయం తీసుకొని ఉంటావని బాధపడుతున్నాను అని తాతయ్య చెప్తాడు. ఇలా పొలాన్ని ముక్కలు చేసి మనసుని ముక్కలు చేసుకుంటావా వదినా అని వివేక్ అంటే, అది మీ తాతయ్య మనసు కదా, తాతయ్యని పొలంలో చూసుకుంటూ ఉంటారు కదా అని వివేక్ అంటాడు. చూడు వివేక్, ఇప్పుడు చనిపోయిన వాళ్ళ ఆత్మ శాంతించాలని, వాళ్ళు సంతోషంగా ఉండాలని మనం కోరుకుంటాం, కానీ ఇప్పుడు బ్రతికున్న వాళ్ళ సంతోషం లేకపోతే చనిపోయిన వాళ్ళ ఆత్మ ఎలా శాంతిస్తుంది? అందుకే నేను జాను సంతోషం కోసం ఈ పొలాన్ని పంచి ఇవ్వాలని అనుకున్నాను. పోయిన వాళ్ళు మా సంతోషం చూస్తారే కానీ పొలాలు స్థలాలు చూడరు కదా, ఇదంతా అవివేకం అనిపించింది, అందుకే జానుకి పొలం పంచి ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాను అని లక్ష్మి అంటుంది. అవును లక్ష్మి, పోయిన వాళ్ళు పిండాలు పెట్టారా లేదా, అస్థికలు గంగాలో కలిపారా లేదా అని చూస్తారే కానీ పొలాలు ఆస్తులు చూడరు కదా అని దేవయాని అంటుంది. ఇంకెందుకు ఆలస్యం, ఆస్తి పంచేసుకోండి అని మనీష అంటుంది. లాయర్ గారు, ఆస్తిని పంచేయండి అని లక్ష్మి చెప్పడంతో, ఇప్పుడు మీ తాతయ్యకి మీరిద్దరైనా వారసులు, మీ ఇద్దరికైనా పొలం చెందాల్సింది అని అడగడంతో, అవును లాయర్ గారు అని లక్ష్మి చెప్తుంది. అదేంటి వదిన, మీ ఇద్దరికి ఇంకొక తమ్ముడు కూడా ఉన్నాడు కదా, మీ ఇద్దరికి కాకుండా మీ తమ్మునికి కూడా ఆస్తి వాటా వస్తుంది కదా అని వివేక్ అంటే, అవసరం లేదు వివేక్ అని లక్ష్మి చెప్తుంటే జాను షాకింగ్గా చాలా బాధగా చూస్తూ ఉంటుంది. అయితే